హలో ఎవ్రీవన్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలు ఈ వీడియో స్కిప్ చేయొద్దు. అస్సలు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ పార్ట్ 1 వీడియో ఎంతమంది చూసారు? లైక్ 1.1K చూసారు. బట్ ఇది మాత్రం 75 వ్యూస్ మాత్రం వచ్చాయి. నిన్న ఇదే వీడియోకి ఒక బ్రో నాకు కామెంట్ చేశారనమాట. నిఫ్టీ సింపుల్గా చెప్పాలి అంటే, బ్రో మీరు అంత ఖచ్చితంగా ఎలాగా చెప్పగలుగుతున్నారు? మార్కెట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత, డేలో బ్రేక్ డౌన్ అయ్యాక మళ్ళీ మార్కెట్ వెంటనే రివర్స్ అయిపోద్దని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారో అన్నారు. నేను ఆయన కమెంట్ చేశాను, బ్రదర్ నాకు ఇలా 4 years ఎక్స్పీరియన్స్ అనేసి. సో ఈ బ్రదర్ చాలా పాజిటివ్గానే కమెంట్ చేశారన్నమాట. ఇది ఏదో నా మీద డౌట్ పడినట్టు కాదు, బట్ అంత కాన్ఫిడెంట్ ఎలా అని నన్ను అడిగారు. సో నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు 4+ years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇది ఏదైతే చెప్తానో అదే స్ట్రాటజీ అనేసి. సో నేను అదే స్ట్రాటజీ మీద నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్నానండి. మీరు చూడొచ్చు, డే లో అనేది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. నేను జనరల్గా ఫ్యూచర్స్ చూస్తాను స్పాట్ కంటానా. సో ఈ లో ఏదైతే క్రియేట్ చేసిందో మార్కెట్ మనకి 956 క్యాండిల్ చేసింది. 956 అండ్ అలాగే 958 క్యాండిల్. బట్ అదే టైంకి మార్కెట్ అన్నది లో ఇక్కడ క్రియేట్ చేసింది. మీరు చూసారా, డేస్లో ఇది నిఫ్టీ. ఓకే, తర్వాత ఏం చేసింది మార్కెట్ అన్నది? నిఫ్టీ కొంత స్ట్రాంగ్ అయ్యింది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం వీక్ అయ్యిందని మనకు ఎలా తెలుస్తుంది? ఆ డేలో ఏదైతే ఉందో బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనకి ఇది వీక్నెస్ ఉందని క్లియర్గా తెలుస్తుంది. బట్ నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో ఎక్కడ డేలో బ్రేక్ అయిందా? అసలు బ్రేక్ కాలేదు. సో ఇది స్ట్రాంగ్ ఉంది. నేను ఏం చెప్పా, ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ కానీ వీక్గా ఉండి దాన్ని డే లో బ్రేక్ డౌన్ చేస్తే, ఇంకోటి లైక్ అంటే ఇప్పుడు ఇదే సినారియోలో చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ డౌన్ చేస్తే నిఫ్టీ దాని లో ఏదైతే ఉందో అది హోల్డ్ చేస్తుంది అని మీకు అనిపించినప్పుడు కళ్ళు మూసుకొని లాంగ్ వెళ్ళిపోండి అని చెప్పానా? సో అలానే తీసుకున్నా. మీరు క్యాండిల్ చూసుకోవచ్చు, 1032 క్యాండిల్ ఇది. సో 1033 క్యాండిల్లో నా లాంగ్ ఎంట్రీ నేను తీసుకున్నాను. ఎందులోని అంటే నిఫ్టీలో తీసుకున్నాను. ఒక బయింగ్ ఈవెంట్ పెడుతున్నాను 27. బై లిమిట్ కొట్టేసింది. అదేంటి? ఓకే, ఇందులో నేను ట్రేడ్ తీసుకున్నాను కదా, సో అదనమాట. చాలా అగ్రెసివ్గా ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాను లోపే వెళ్ళిపోయింది. నేను చెప్పిందే ట్రేడ్ అనమాట ఇది. ఓకే, నేను చెప్పిన ట్రేడ్ నేను తీసుకున్నాను. ఆల్రెడీ నేను లాస్లో ఉన్నానండి. ఇది చిన్న ట్రేడ్, ఇందాక లాస్ ఇచ్చాను కదా. సో అది బ్యాంక్ నిఫ్టీ లో బ్రేక్ అయిపోయాక ఎందుకు లాంగ్గా వెళ్ళాలి అని చెప్పాను కదా, అదే ట్రేడ్ అనమాట. అదే సినారీ. నైస్ ఎగ్జిట్. ఓకే, సి మీకు ఇక్కడ కనిపిస్తుంది యారో మార్క్, ఇది బై లిమిట్ పెట్టాను అన్నమాట నేను. సో యారో మార్క్ ఉంటే ఇక్కడ చూడండి, బై 328.80కి నేను కొన్నాను అనమాట. అంతకుముందే నేను రివర్సల్ ప్లాన్ చేశాను. ఈ ట్రేడ్ మీకు లాస్ట్లో నేను యాడ్ చేస్తాను. ఫస్ట్ ఈ ట్రేడ్ చూడండి. ఈ ట్రేడ్ చూసాక ఇందులో నాది స్టాప్ లాస్ హిట్ అయిపోయి నా ఫేవర్లో నడిచింది. ఇది కొంచెం బ్యాడ్ లక్, బట్ ఏదైతే నేను చెప్పానో అదే జరిగింది. ఇక్కడ చూసారా, మై లాంగ్ ఎంట్రీ ఆఫ్టర్ బిలియన్ బ్రోకెన్ డేస్లో. సో ఆ లో ఏదైతే ఉంటుందో, బ్రేక్ డౌన్ అయిన వెంటనే నేను ట్రేడ్ తీసుకున్న వెంటనే విత్ ఇన్ 2 క్యాండిల్స్లోనే నేను ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. 20+ ఎంతో బుక్ చేసినట్టున్నాను, నేను చూడాలి ఒకసారి. సో ఆ తర్వాత చూడండి, మార్కెట్ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదిలే అన్నట్టు మార్కెట్ పైకి పరిగెత్తింది. సో నా రిస్క్ రివార్డ్ ప్రకారంగా నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో అది ఈ బ్రో ఎవరైతే అడిగారో చాలా పర్ఫెక్ట్గా అడిగారు. అసలు మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నారు అనేసి. సో అదే బ్రో, నేను చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇన్ని ఇయర్స్ నేను కష్టపడి, ఈవెన్ దీన్ని బట్టి నేను ట్రాప్ అయిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. డేలో బ్రేక్ అయింది కదా, ఇంకా మార్కెట్ ఫాలో అవుతుంది కదా అని చెప్పి నా ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత నేను అది బయట చెప్పాను మీకు. సో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, బట్ 100% అన్నది ఏమి ఉండదండి స్టాక్ మార్కెట్. మీకు గుర్తుపెట్టుకోవాల్సినదే. ఈవెన్ నెక్స్ట్ కూడా మీకు రాబోతున్న వీడియోస్ ఏదైతే ఉంటుందో డిమాండ్ అండ్ సప్లై జోన్ గురించి చెప్పబోతున్నాను. అంటే బయింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్వి, అండ్ అలాగే సెల్లింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ ఇవ్వాలి అనేది వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ ఇప్పుడు నాకు మన ఛానల్లో చూసుకున్నట్టే 8 వీడియోస్కి 95 సబ్స్క్రైబర్స్ మాత్రం ఉన్నారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఫ్రీ కాంటెంట్ ఇదంతా కూడా, మీకు ప్రీమియం కాంటెంట్. నాకు తెలిసి తెలుగులో ఇటువంటి కాంటెంట్ మీకు డబ్బులు పే చేసినా సరే ఎవరెవరో.
ఎందుకంటే మాక్సిమం మీకు తెలుసు ఎలాంటి వాళ్ళు ఉంటారు అన్నది. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఈ వీడియో చూడండి, కంటిన్యూ చేయండి. సో బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నానండి. మార్కెట్ ఓపెన్ అయ్యాక కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉంది. ఓకే, లాంగ్ పొజిషన్ తీసుకున్నా. స్టాప్ లాస్ ఏం లేదండి, చాలా చిన్నదే స్టాప్ లాస్. ఇదే 316 స్టాప్ లాస్ అనమాట. పొజిషన్ ఏం మేనేజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇందులో, జస్ట్ డైరెక్ట్ స్టాప్ లాస్ ఇచ్చేయడమే. ఇఫ్ ఇన్ కేస్ ఇది కానీ పోతే ఐ విల్ బి అవుట్. సో చూసారు కదా, ఈరోజు ఒక చిన్న స్టాప్ లాస్ మనం తీసుకున్నాం. నా ఎంట్రీ వచ్చేసి ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్ ఉందండి, 322కి ట్రిగర్ అయ్యింది మన బయింగ్ అన్నది. నా ఎస్ఎల్ వచ్చేసి 316. బట్ మార్కెట్ చూసుకుంటే కొంచెం కొంచెం డిప్ తీసుకుంది అనమాట. 313 అంటే ఇంకొక 3 రూపీస్ డిప్ తీసుకుంది దగ్గరగా. సో తీసుకున్న తర్వాత మళ్ళీ నా ఫేవర్లో నడిచింది. అండ్ రెండోసారి కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్ అదే లెవెల్కి వచ్చింది. బట్ ప్రాబ్లం లేదు, మనం ఆల్రెడీ ఎస్ఎల్ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇది ఎటు వెళ్ళిపోయినా సరే మనకు సంబంధం ఉండదు. సో ఈ రోజైతే ఇంకంతే. రివర్సల్ నేను ట్రై చేశాను, ప్రాపర్ రివర్సల్ అది. బట్ స్టిల్ ఎక్కడో మనకి ఇంకొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఇచ్చుంటే బాగుందని ఇప్పుడు అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అదే ఇంకా కింద పడిపోయింది అనుకోండి, ఓకే టైట్ ఎస్ఎల్ ఇవ్వడం వల్ల మంచిదైంది అనుకుంటాం. సో మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎలా అయితే ఆలోచిస్తామో అదే పర్ఫెక్ట్ అనుకోవాలి. సో ఆ తర్వాత మార్కెట్ డీటెయిల్నే మనకు అనవసరం. So that's it for today. See you in the next video.